వర్షం పడిన తర్వాత రోజు మా అపార్ట్మెంట్ చుట్టూ ఎలా ఉండిద్దో తెలుసా? ఎంతో దరిద్రంగా ఉండిద్ది అనుకున్నారా? కాదు. ఎంత బాగుండిద్దో తెలుసా? చుట్టూ ఉన్న లొకాలిటీ అంతా. ఆ నేచర్‌ని అలా అబ్జర్వ్ చేస్తా ఉంటే మైండ్ ఎంత రిలాక్స్ అయిపోయి మెడిటేషన్ చేసినా అంత రిలాక్సేషన్ రాదేమో అనిపించిద్ది నాకైతే. ఆ లొకాలిటీని అబ్జర్వ్ చేస్తే ఆ చుట్టూ ఉన్న చెట్లు, ఆ ఇంటి మధ్య ఉన్న వాతావరణం ఎంత కూల్ అండ్ నీట్‌గా ఉండిద్దంటే మైండ్ రిఫ్రెష్ అయిపోద్ది. ఒక 5 మినిట్స్‌లో అదంతా అబ్జర్వ్ చేస్తే. ఇదంతా కాదండి. ఈ నేచర్‌ని ఆస్వాదించడం అనేది ఒక కళేనండి. అది గూడా ఒక కళే. నేచర్‌ని ఆస్వాదించడం అనేది. మీరెప్పుడైనా ట్రై చేశారా ఇలా? నేనొక్కదాన్నే చూడకూడదు. ఈ నేచర్‌ని మీకు కూడా చూపిద్దామని నేను ఈ వీడియోలో అప్‌లోడ్ చేస్తున్నాను. జస్ట్ మీరు కూడా చూడండి. ఆ నేచర్‌ని అబ్జర్వ్ చేయండి. ఎంత బావుండిద్దంటే, ఎంత కూల్ అండ్ నీట్‌గా ఉండిద్దంటే అంత బావుండిద్ది.